నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు వార్త లేదా ఇప్పుడు వార్త, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువ జనం నమ్ముతారు అని ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో ఆశ్చర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని 63% నమ్ముతారని ఆ సర్వే చెప్పింది. 37% మంది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతారని చెప్పింది. ఇది ఈరోజు వార్త. అయితే ఈ వార్త మీద నా వివరణ ఇచ్చే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా చూసేవాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇంతకీ ఈ సంస్థ ఏంటి, ఎప్పుడు చేశారు, ఈ సంస్థ ఓన్లీ మన ఏపీలోనూ జరిగిందా, ఇండియా వైజ్గా జరిగిందా, ఏమని చెప్దాం. ఇంతకీ ఈ సంస్థ పేరు గ్లోబల్ బాక్స్ ఆఫీస్. ఇది ఈ నెల 21 నుంచి 28 తారీఖుల మధ్య జరిగింది. ఎక్కడ జరిగింది? సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జరిగింది. అంటే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇంకా చాలా వీటిల్లో జరిగింది. ఫేస్ టు ఫేస్ కాదు, సోషల్ మీడియాలో జరిగింది. అయితే ఈ సర్వే ఓన్లీ వీళ్ళిద్దరినే జరిపింది, వీళ్ళిద్దరి మధ్య జరిగిందా లేకపోతే ఇండియా మొత్తం జరిగిందా? ఈ సర్వే ఇండియా మొత్తం జరిగింది. అయితే ఆయా రాష్ట్రాల్లో ఉన్న 2 ప్రధానమైన నాయకులను మాత్రమే వీళ్ళు ఎంచుకున్నట్టు సమాచారం మన దగ్గర ఉంది. ఓకే, దీన్ని రాద్దామండి. ఇక అయితే మళ్ళీ చెబుతున్నాను, ఈ సర్వే ఏం చెప్పిందంటే, వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే, ఎవరిని ఎక్కువ మంది నమ్ముతారు అంటే ఏం లేదు. 2 క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ఇద్దరు లీడర్లో మీరు ఎక్కువ ఎవరిని మంది నమ్ముతారు, ఈ ఇద్దరు లీడర్లో మీరు ఎవరిని నమ్ముతారు, విశ్వసనీయతకి మీరు ఎవరికి ముద్ర వేస్తారు అని 2 క్వశ్చన్స్ అడిగారంట. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారిని 63% మంది నమ్ముతారు. విశ్వసనీయతకి మారు పేరు జగన్మోహన్ రెడ్డి గారు అని 63% మంది ఓట్లేశారంట. కేవలం 37% మంది మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి వేశారంట. ఇది ఈ వార్త. అయితే దీని మీద ఇక్కడ గొడవలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఇలా 2 గ్రూపులుగా చీలిపోయి సోషల్ మీడియాలో దెబ్బలాడేసుకుంటున్నారు. మాటల యుద్ధం జరుగుతుంది, తోటలు పేలిపోతున్నాయి. ఇంతకీ ముందు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమంటారో చూద్దాం. వాళ్ళు ఏమంటున్నారంటే, మీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత సీనే ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారే గెలిచేవాళ్ళు కదా, ఆయనకి అంత సీన్ లేదు, 11 సీట్లు మాత్రమే వచ్చినాయి. మా పవన్ కళ్యాణ్ గారికి 100% స్ట్రైక్ అవుట్తో గెలిచిన ఏకైక లీడర్ మన ఇండియాలో ఈ మధ్య కాలంలో. అందుకని మీరు పిచ్చి సర్వేలు తీసుకురావద్దు, ఇదంతా ఫేకు అని వీళ్ళు కొట్టేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, అయితే అయి ఉండొచ్చు, అప్పుడు మీరు కూటమిలో భాగం కాబట్టి ఎలక్షన్కు ముందు సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు కాబట్టి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి హామీలు నెరవేరుస్తారు అనే నమ్మకంతో మీ గురువు గారికి, మీ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ మంది నమ్మితే నమ్మి ఉండొచ్చు అప్పుడు. కానీ ఇప్పుడు నమ్మరు. ఎందుకు నమ్మరంటే, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటిపోయినా ఆ పెన్షన్ తప్ప ఏ స్కీములు జనానికి రావట్లేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడైతే ప్రతి ఇంట్లోకి కనీసం 30,000 నుంచి 50,000 వరకు కూడా పెన్షన్ కాకుండా ఏదో రూపంలో డబ్బులు వచ్చేవి. మరి డబ్బులు వస్తున్నప్పుడు జనం అతను నమ్ముతారు కానీ మిమ్మల్ని ఎందుకు నమ్ముతారు అని ఇటు వైఎస్ఆర్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ వాళ్ళు కూడా తిరిగి కౌంటర్ ఇస్తున్నారు. సరే, అటు వాళ్ళు ఇటు వీళ్ళు కౌంటర్లు వేసుకుంటారు, దీన్ని అలా ఉంచుదాం. ఇంతగా నా వివరణ ఏంటంటే, ఆ సర్వే జరిగిందో లేదో కూడా మనకు తెలియదు, అది నిజమా అబద్ధం కూడా మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం నా వివరణలో ఏంటంటే, అది ఈ కూటమి ప్రభుత్వం మీద లేదా పవన్ కళ్యాణ్ గారి మీద మెజారిటీ ప్రజలు, అంటే అటు పవన్ కళ్యాణ్ గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళని తప్పించి సగటు మనిషి, కామన్గా ఉండే మనిషి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఎంతో డబ్బులు సాయం అందేవి, పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మి వేసాం, అదిగో ఇద్దరు కలిసి మమ్మల్ని మోసం చేశారు, మా జేబులకు ₹1 రావట్లేదు అని మెజారిటీ ప్రజలు అంటే ఏంటి,
అటు వాళ్ళు ఇటు వీళ్ళు కాకుండా మధ్యస్థంగా తటస్థంగా ఉండేవాళ్ళు అనుకునే మాటలు మాత్రం నిజం. వాళ్ళు కోసంత డిసప్పాయింట్గా ఉన్న మాట నిజం. ఫర్ ఎగ్జాంపుల్కి అమ్మఒడి రూపాయన డబ్బులు వచ్చాయి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి రూపాయన డబ్బులు వచ్చాయి. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కూడా సంవత్సరానికి 42,000 లేకపోతే ఎంతో, నాకు కరెక్ట్గా ఐడియా లేదు, వాళ్ళ 42,000 లేకపోతే 18,000 వాళ్ళకే డబ్బులు వచ్చాయి సంవత్సరానికి. తర్వాత మగ్గం వేసే వాళ్ళకి వచ్చాయి, డబ్బు కొట్టే వాళ్ళకి వచ్చాయి, లేదా కళ్ళు తీసే వాళ్ళకి వచ్చాయి, చేపలు పట్టే వాళ్ళకి వచ్చాయి. ఇలా రకరకాల మనుషులకు రకరకాలుగా డబ్బులు వచ్చాయి. మరి ఇప్పుడు రావట్లేదు. సహజం ఇది. డబ్బులు పెడితే డబ్బులు వస్తుంటే మంచోడు, రాకపోతే చెడ్డోడు. ఇది ఎక్కడైనా చాలా సహజం. దెబ్బ తగిలితే అబ్బా అంటాం, తీగా ఉంటే అబ్బా అంటాం. ఇది ఎక్కడైనా జరిగే విషయమే కదా. ఆ ప్రకారం చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద మెజారిటీ ప్రజలు మరీ 63% కాకపోయినా, మెజారిటీ అంటే 51, 52 ఉన్న మెజారిటీ కదా, మెజారిటీ ప్రజలు మాత్రం ఆయన్ని నమ్ముతున్నారు అనే మాట మాత్రం నిజం. ఇది నా వివరణ. మిగిలిన వివరణలు అయితే నాకు తెలియదు. ఈ సర్వే ఫేక్ అబద్ధం కూడా నాకు తెలియదు. కానీ నిజమైన అవ్వచ్చు, అబద్ధమైన అవ్వచ్చు, ఛాన్స్ మాత్రం ఉంది కదా. ఇది మాత్రం నిజం. ఇది నా వివరణ.